Hello, busy people. Welcome back to my channel. Uh, I'm back with a small mini shopping vlog with my amma. మేమైతే షాపింగ్ చేద్దామని సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చేసాం లబ్బిపేటలో. యాక్చువల్లీ షాపింగ్ దేనికంటే రేపు థర్స్డే లక్ష్మీదేవి పూజ ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో. సో అమ్మవారికి బట్టలు తీసుకుందాం అని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా పూజ ఐటమ్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి, కానీ ఫస్ట్ బట్టలు తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి వచ్చాం. మేము వెళ్ళిన టైంకి అయితే కొంచెం షాపింగ్ మాల్ ఫ్రీగానే ఉంది. నాకు తెలిసి క్రిస్మస్ న్యూ ఇయర్ నుంచి కొంచెం రష్ ఎక్కువ అవుతుంది అనుకుంటా. సంక్రాంతి ఆ టైంకి ఇంకా ఫుల్ రష్ ఉంటాయి షాపింగ్స్. సో యాక్చువల్లీ అమ్మవారికి పెట్టడానికి చీర చూస్తున్నారమ్మ. మనం అమ్మవారికి పెట్టిన ఆ చీర మళ్ళీ మమ్మీయే కట్టుకోవాలి కాబట్టి కాటన్ శారీస్ చూసుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కదా, సో ఇక అప్పటికి కూడా యూజ్ అవ్వచ్చు అని చెప్పి చూస్తున్నారు అనమాట. లాస్ట్ టైం మేము దసరాకు వచ్చినట్టున్నాం. అప్పుడు ఉన్న కలెక్షన్స్తో పోలిస్తే కొంచెం బెటర్గానే ఉన్నాయి. మా మమ్మీకి ఒక పట్టాన నచ్చవండి, సో అన్నీ చూస్తున్నారు. నేనైతే 5 నిమిషాల్లో సెలెక్ట్ చేసేసుకుంటాను. అంటే వాళ్ళు చాలా డీటెయిల్డ్గా చూస్తారనమాట. మా మమ్మీ షాపింగ్లో చాలా పర్టికులర్ ఉంటారు. శారీ సెలెక్షన్స్ కొంచెం లేట్ అయినా మంచిగా సెలెక్ట్ చేస్తారనమాట. సో అందుకే ఇంకా చూస్తున్నారు. ప్రస్తుతానికి ఆవిడకి ఆ గ్రీన్ కలర్ శారీ నచ్చింది. సో ఇంకా ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నారు అనమాట. ఈ 2 శారీస్ పెట్టారు పక్కన తీసుకోవటానికి. యాక్చువల్లీ మనం ఒకటి కొనాలని వెళ్తాం షాపింగ్ మాల్కి, కానీ అక్కడ సేల్స్ మ్యాన్స్ వాళ్ళు చెప్పే మాటలకి మనం ఇంకో 2-3 తీసుకున్నానని అనుకుంటాం. ఎందుకంటే కలెక్షన్ బాగుందని ఇంకా ప్యాటర్న్స్ చూపిస్తూ ఉంటారు. ఇంకా ఉన్నాయి కలెక్షన్స్. అటు కాటన్ శారీస్కి అయితే ఫుల్ రో ఉంది. అది ఫస్ట్ ఫ్లోర్లో ఒక పక్కేమో డైలీ వేర్ ఉన్నాయి, ఇంకో పక్క హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, ఆపోజిట్లోనేమో ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి. కానీ మధ్యలో అయితే ఫుల్ లాంగ్గా కాటన్ శారీస్ పెట్టారు. ఇక నేను మా మమ్మీకి ఏం చెప్తున్నానంటే, మమ్మీ అన్ని శారీస్ బాగున్నాయి కానీ మళ్ళీ సమ్మర్కి ఇంకా ఫ్రెష్ స్టాక్ కొత్త డిజైన్స్ వస్తాయి కదా, అప్పుడు వచ్చి తీసుకుందాం, ప్రస్తుతానికి ఒక శారీ తీసుకుని వెళ్ళిపోదామని చెప్పాను. ఇక తను కూడా అదే రీజనబుల్ అనుకొని ఇంకా 2-3 చూసింది. బట్ ఒకటి చాలే అనుకొని ఫస్ట్ మేము సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రెండిట్లో ఒకటి తీసుకుందాం అని చెప్పి మళ్ళీ ఆ శారీస్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ గ్రీన్లో పోలిస్తే ఈ గ్రీన్ శారీయే బాగుందని చెప్పాను నేను. సో అమ్మవారికి కూడా గ్రీన్ పెట్టడం బాగుంటుంది కదా అని చెప్పి ఇక అది తీసుకొని, ఇంకా బ్లౌజ్ పీస్ కూడా పెట్టాలి కాబట్టి దానికి ఆపోజిట్ అంటే అదే ఫ్లోర్లో పక్కనే బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి. అవి తీసుకొని ఇక బిల్ వేయించుకొని వచ్చేసామన్నమాట. మా మమ్మీ అంటున్నారు, నువ్వు వచ్చావు కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది షాపింగ్, నేనైతే ఇంకో గంట చేసేదాన్ని అని చెప్తున్నారు. బట్ ఎప్పుడన్నా మనకి కూడా మమ్మీ వాళ్ళ సెలెక్షన్స్ నచ్చుతాయి కదా, నేను కూడా అంతే. ఎంత లేట్ అయినా మా మమ్మీతోనే సెలెక్ట్ చేయించుకుంటాను. ఇంకా అక్కడ నుంచి రామరాజ్ కాటన్స్కి వెళ్ళాం. మా డాడీకి పంచలు కావాలని చెప్తే ఒక 2 పంచలు తీసుకున్నామని చెప్పి వెళ్ళాము. ఎలాగో షాపింగ్ వచ్చాం కదా అని. లబ్బిపేటలోని లైఫ్ స్టైల్ పక్కన ఉంటుంది. అవి తీసుకొని ఇక పూజకు కావాల్సిన అరటిపళ్ళు, పూలు షాపింగ్ చేస్తున్నాం. సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఉంటుంది. అది అయిపోయాక ఇక ప్రసాదాలు నైవేద్యాలకి కొంచెం షాపింగ్ చేయడానికి వచ్చాం. గ్రాసరీస్ ఇంకా పూజా ఐటమ్స్ కొన్ని తీసుకోవాలి, సాంబ్రాణి అవి, వాటి కోసమని వచ్చామన్నమాట. నా చిన్నప్పటి నుంచి ఇక్కడ గ్రాసరీస్ ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం. నాకు తెలిసిన 7th క్లాస్లో ఓపెన్ చేశారు ఈ స్టోర్. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడే షాపింగ్ అంటే ఈ సూపర్ మార్కెట్కే వస్తాం. వీళ్ళు కూడా కొత్తగా రెనోవేట్ చేశారు, చాలా వరకు రెనోవేషన్ చేశారు. ఫస్ట్ అయితే కింద ఫ్లోరే ఉండేది అంతా, వీళ్ళు ఇప్పుడు దాన్ని 3 ఫ్లోర్స్గా చేసుకున్నారు. సో కింద ఐటమ్స్ కావాల్సినవి తీసుకొని ఇంకా పై ఫ్లోర్కి వెళ్ళాం. నాప్కిన్స్ ఏవో కావాలన్నారు అమ్మ. సో ఇక పైకి వెళ్తున్నాం. మా మమ్మీ రేపటి పూజకి ఇప్పటి నుంచి టెన్షన్ పడుతుంది, టైంకి అవుతుందో లేదో అని చెప్పి. ఈ ఫ్లోర్లో ఇక స్కూల్ బ్యాగ్స్ అని, వాటర్ బాటిల్స్ అని ఇలా ఉంటాయి, చాలా ఐటమ్స్ ఉంటాయి. నాప్కిన్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. సో అందుకే పై ఫ్లోర్కి వచ్చాం. చిన్న నాప్కిన్స్ అదే కొంచెం ఇంట్లోకి అవసరమైన ఉంటాయి కదా, ఆ నాప్కిన్స్ కొనడానికి వచ్చారు. చూసారా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎన్ని ఉన్నాయో. నాకెందుకో ఎక్కడికి వెళ్ళినా ఇవే కనిపిస్తాయి. కీ చైన్స్ కూడా ఇక్కడే తీసుకుంటాను నేను మ్యాక్సిమం స్కూటీకి వాటికి.
వచ్చేసింది. మన నాప్కిన్ సెక్షన్ వచ్చేసింది. అక్కడికెళ్ళి చూస్తున్నారనమాట. ఏది తీసుకుంటే బావుంటదని చెప్పి. నేనుండి కొంచెం లైట్‌గా ఉన్నయి తీసుకో, మరీ ముద్దువయితే కష్టం అని చెప్పి. సో, ఇక 2, 3 తీసుకున్నారు. ఇంకా అయిపోయింది షాపింగ్ ఇక్కడ బిల్ ఏయించుకున్నాం. ఈ అంకుల్‌తో బిల్ ఏయించుకొని బయటకొచ్చేసాం. వస్తూ ఇంటికెళ్ళే దారిలో చెరుకు రసం తాగి ఇంటికి వెళ్ళిపోయామనమాట. సో, నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ ఇలా పూజ చేసుకున్నారు. యాక్చువల్లీ మార్గశిర మాసంలో ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తారు. బట్ ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవికి మనం శ్రావణ మాసంలో ఎట్లయితే శుక్రవారం చేసుకుంటామో, అలాగే ఈ మాసంలో గురువారం చేసుకుంటే మంచిదంట. లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెప్తారంట. అమ్మ ప్రతి ఇయర్ చేస్తారు. చక్కగా అమ్మవారి రూపు పెట్టుకొని, అష్టోత్తరాలు చదువుకొని, పసుపు, కుంకుమ సమర్పించుకొని చక్కగా పూజ చేస్తారు. ప్రతి వీక్ ఈ మాసంలో వచ్చే 4 వీక్స్ కానీ, 5 వీక్స్ కానీ చేస్తారు. చేసి ఇట్లా నైవేద్యం చేసుకొని తాంబూలం పంచుకుంటారు మమ్మీ. సో, అట్లాగే ఈ 4, 5 వీక్స్‌లో ఏదో ఒక వీక్ ఇట్లా శారీ పెట్టుకొని అమ్మవారి దగ్గర చేసుకుంటారనమాట. బట్టలు అవి సమర్పిస్తారు. ఈ పూజ గురించి మీకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కమెంట్ బాక్స్‌లో అడగండి. ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. పూజ అయిపోయింది. పూజ అయిపోయాక అమ్మ నాకు తాంబూలం ఇచ్చారు ఫస్ట్. ఇచ్చిన తర్వాత ప్రసాదం అవి పెట్టారు. పెట్టిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చొని దేవుడి దగ్గర కాసేపు దండం పెట్టుకున్నామనమాట. ఇంక తర్వాత నేను భోజనం చేసేసాను. అమ్మ ఉపవాసం ఉండి సాయంత్రం తిన్నారు. ఇది ఇవాల్టి నా వ్లాగ్. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. ఇట్లు మీ సౌమ్య. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ బాక్స్‌లో సజెషన్స్ ఏమైనా ఉంటే టైప్ చేయండి. థ్యాంక్ యూ.